గూగుల్‌నే షేక్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో, పవర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరు కూడా మన పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తూ ఉంటాడు. సో, ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 2024 ఇయర్ మాత్రం ఎండింగ్‌కొచ్చింది. ఇంకా 20 డేస్ సమయం మాత్రమే ఉంది. సో, ఈ సమయంలో అసలు ప్రపంచం మొత్తం మీద గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పేరు ఎవరిది అని ఒక జాబితాని మాత్రం విడుదల చేయడం జరిగింది. సో, అందులో మాత్రం మన పవన్ కళ్యాణ్ పేరు 5వ స్థానంలో ఉంది. సో, ముఖ్యంగా చూసుకుంటే టాప్ 5లో మన తెలుగోడు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడం ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అనే విధంగా చాలామంది, ముఖ్యంగా చూసుకుంటే జన సైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. సో, ముఖ్యంగా చూసుకుంటే అసలు గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ మన ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంలో కూడా అసలు మన గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పేరు ఎవరిది అంటే ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ పేరే ముందుగా వస్తుంది. సో, ముఖ్యంగా చూసుకుంటే సినిమాల పరంగా కాకపోయినా ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో, అదేవిధంగా రీసెంట్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా గెలుపొందాడో అప్పటి నుంచి ఇంకా చాలామంది కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అది కాకుండా ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మం ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాడో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో, అప్పటి వరకు ఆయన పేరెంట్ తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఏ వివాదం వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ మందికి ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ కావడం, దాని గురించి మాట్లాడుకోవడం అందరూ కూడా స్టార్ట్ చేశారు. సో, అదేవిధంగా మనం చూసుకుంటే ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాల ఎలక్షన్సే కాకుండా మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కేంద్రంలో ఢిల్లీలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కేంద్ర స్థాయిలో కూడా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడు. సో, ఈ వేళ ప్రకారం మనం చూసుకుంటే ఎక్కడ వైపు చూసుకున్నా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ మాత్రం మామూలు కాదు. సో, ఆయనకున్న క్రేజు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, అదేవిధంగా ఆయనకి ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా చూపించే ఆయన మీద ప్రేమ, గౌరవం ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చాలా మటుకు ఇంకా రోజు రోజుకి గౌరవాన్ని పెంచుతూ ఉన్నాయి. రోజు రోజుకి ఆయన స్థానాన్ని కూడా పెంచుతూ వెళ్తున్నాయి. సో, అదే క్రమంలో ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన పేరు ఎవరిది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే విధంగా మన తెలుగోడు సత్తా మాత్రం గూగుల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు. గూగుల్ని కూడా షేక్ చేయడం జరిగింది. సో, మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మాత్రం ఒక సాధారణ కుటుంబం, అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడే. మనకు చిరంజీవి ఏ విధంగా వచ్చారో ఆయనకు తమ్ముడిగా ఈయన కూడా అదే విధంగా వచ్చి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఇంత గొప్ప గుర్తింపును సాధించుకున్నారంటే అది అస్సలు కూడా మామూలు విషయం కాదు. సో, ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎంగా అండ్ ఇక్కడ ఎలక్షన్స్ అయినా కూడా వెళ్ళి ప్రచారం చేయడం, అక్కడ మాట్లాడడం అంతా కూడా చేసినప్పటికీ అరే ఎవర్రా పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అంటే ఎక్కువగా ఆయన పేరు సెర్చ్ చేయడం, ముఖ్యంగా ఆయన తెలిసినప్పటికీ ఆయనకు సంబంధించిన వివరాలు, ఈయన ఎక్కడ పుట్టాడు, ఏంటి, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, ఏం చేస్తాడు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈయన సినిమాలు ఏంటి అన్నిటి కూడా సెర్చ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు మాత్రం టాప్ 5లో మన పవన్ కళ్యాణ్ మాత్రం గూగుల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు.